హర హర మహాదేవ్ శంభో శంకర. ఈరోజు టైం సుమారు 12:30 అవుతుందండి. ఎర్లీగానే బయలుదేరి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అని బయలుదేరాం. ఇక ఇక్కడి నుంచి ప్రయాణం ఎటు ఉంటుంది అన్నది అంతా పరమేశ్వర మీ ఇష్టం. ఇక ఆయన మీ భక్తితోటి 22 కిలోమీటర్లు వెళ్ళాలి నడిచే ట్రెక్కింగ్. అంత తయారయ్యాం. హర హర మహాదేవ్. ఇదండి, ఇది చిత్తపుర అంట. ఈ ఏరియాలో దిగాం. ఇక్కడ లాస్ట్ అన్నీ ఇక్కడి నుంచి అన్ని బళ్ళు రిటర్న్ వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి ట్రెక్కింగ్, ఇక్కడి నుంచి నడవడం మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇదంతా చిత్తపుర. లైట్ లేదు, తెల్లవారు కదా, చీకటి కదా. బట్ ఇది వన్ టైప్ ఆఫ్ చిన్న సిటీ లాగా ఉంది. ఇక్కడి నుంచి వాకింగ్, అది వెళ్తున్నాయి కదా బండ్లు. నేను కనిపిస్తుంది ఎదురుకుండా. ఇదంతా పార్కింగ్ అండి. పార్కింగ్ కోసం కార్లో వాళ్ళు ఇబ్బంది పడే పని లేదు. ఇటు వచ్చి ముందు వచ్చి చూసుకోవాలన్నమాట. టైం 4 అయిందండి. మా 24 మందిలో కొంతమంది హెలికాప్టర్ అని, కొంతమంది గుర్రాలని ఆగారు. మేము పరమేశ్వరుడు మీద భారం వేసి ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ స్వామి, మా చెన్నై స్వామితో సహా బయలుదేరిన వాకింగ్. హరహర మహాదేవ్. ఆ ముందు మొట్టమొదటి వెరిఫికేషన్ పాయింట్ అండి. వెరిఫికేషన్ పాయింట్ చెక్ చేసిన తర్వాత మనకి యాత్రి టికెట్ ఇస్తారు కదా, అది ఇక్కడ ఇస్తే దాని కోడ్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనం మళ్ళీ ముందు బయలుదేరాలి. చలో, ఒక 500 మీటర్ నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ జీప్లు ఎక్కాలండి. 50 రూపీస్ టికెట్. ఇక్కడ జీప్లు లైన్ ప్రకారం వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ అక్కడి నుంచి మీకు 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనమాట. ఓకే, ఇది సోన్ప్రయాగ్ అండి. ఇక్కడ నుంచి 50 రూపాయలు టికెట్ తీసుకుని 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. అది గౌరీకుండ అనమాట. గౌరీకుండ నుంచి ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్. ఓకే, గౌరీకుండ దాటామండి. గౌరీకుండ దాటాము. గౌరీకుండ ఎంత రష్ అంటే జనాలు ఎక్కున్నారు కదా, ఎవరు శుభ్రం ఉంచలేదు. బట్ అఫ్ కోర్స్ చాలా ట్రై చేస్తున్నారు. కర్మచారి అంతా కూడా పని చేస్తున్నారు. గౌరీకుండ దాటాము. ఇంకా డైరెక్ట్గా ఇంకా కేదార్నాథ్ నడకి, మధ్యలో హాల్ట్ ఏమి ఉండదు. చూసారా రష్ చూసారా? ఇప్పుడు కొంచెం నడవడానికి చోటు దొరికింది. నడవడానికి చోటు లేనంత రష్ ఉన్నారు. ఓకే, చూసారా వ్యూ ఇక్కడ. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ వచ్చాం. 5 కిలోమీటర్స్ వచ్చేటప్పటికే స్వామి కనబడుతున్నాడు. చూసారా దూరంగా? చూసారా ఆ మంచు కొండలు ఏమైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే కేదారేశ్వర్. ఇంకెక్కడి నుంచి సుమారుగా 7 గంటల జర్నీ పడుతుంది. జై కేదారేశ్వర్ మహారాజ్కి. కొన్ని గుర్రాలు ఈ రేంజ్లో వెళ్తూ ఉంటాయి. దీని మధ్యలోనే మనం వెళ్ళాలి. కొండ ఎలాగొస్తాయి, మీదకి ఎలాగొస్తాయి చూడండి. అదిగో అసలు ఎంత హైట్ అంటే పాపం. మన యాత్ర దగ్గరికి వచ్చిందండి. అదో చూడండి, అలా పైకి వెళ్తే ఆ చెప్పని మంచుకొండలు ఉన్నాయి కదా, అక్కడికి దాని ముందుకు చేరుకోవాలి మనం. మంచుకొండ ముందు గుడి ఉంటుంది, గుడి వెనకాల మంచుకొండ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా మనుషులు ఎక్కుతారు చూసారా, శివల బారులాగా. అలా ఎక్కుతా అలా పైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అసలు ఫుల్ నిటారు ఇక్కడి నుంచి ఇంకా. ఓకే, హర హర మహాదేవ్. చూసారా అదంతా ఐస్, మంచు గడ్డగట్టేసింది అక్కడ. అంత టెంపరేచర్ అంతా చూసుకోండి. అదంతా పైన అంత మంచు, అది నీళ్ళు వచ్చే చోట అంతా గడ్డగట్టేది. గుర్రాల మీద నడుచుది అలా సర్కిల్ ఇంకా చాలా దూరం. నాకు తెలిసి ఒక కిలోమీటర్ పైన ఆ మంచు కనపడుతుంది కదా, ఆ మంచు ముందు ఉంటుంది గుడి. మంచు కొండకు ముందు ఉంటుంది గుడి. అక్కడి వరకు వెళ్ళాలి. అంతా మంచు గుట్టే చూసారా? ఎంత ఎత్తుంది చూడండి, ఒక 4-5 అడుగులు ఎత్తుంది మంచు. ఇదంతా మంచు గుట్టే. మనకి మట్టి కలిసి ఉన్నట్టుగా మంచుగా కలిసి ఉన్నాయి రాళ్ళు. పైన కొట్టుకొచ్చింది అనమాట. వర్షాలు కొట్టుకొచ్చి అలా కట్టకట్టయింది. అంత మంచి. కొట్టుకోండి. బావు కూడా అంత రఫ్ అని చూసారా? గుర్రాలు కాబట్టి వెళ్ళగలుగుతున్నాయి కానీ
అంత మంచి పైనుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆగిపోయినాయి గుర్రాలండి. ఫైనల్గా పైకి చేరుకున్నామండి. ఇంకొక కిలోమీటర్ ఉంది టెంపుల్. ఆల్మోస్ట్ మంచుకొండల మధ్యలో ఉన్నాం. అక్కడ తోటి ఇంకా గుర్రాలు లాస్ట్ గుర్రాలు అక్కడ ఆపేస్తారు. అక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళవలసిందే. ఇక్కడ తోటి గుర్రాలు కూడా లాస్ట్. బోయిలు అందరూ కూడా లాస్ట్ అనమాట. భారతీయ పరమేశ్వర దయ వల్ల మనకి శీఘ్రంగా దర్శనం అయింది. మనకి అనుకోకుండా మన చెన్నై నుంచి ఒక స్వామి కలిశారు. ఆ స్వామితో వెళ్ళడం వల్ల మనకి ఆయనతో పాటు దర్శనం అయిపోయింది. ఇంకా టికెట్ అలాంటి వ్యవహారం పెట్టుకోలేదు. అందరూ బాగా పర్మిషన్ ఇచ్చారు. ఇదేనండి గుడి. లోపలికి వెళ్ళి తీయకూడదు కాబట్టి బయటికి చూపిస్తాను. మీరందరూ చూసి ఆనందించండి, తరించండి. తర్వాత మీ స్వయంగా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. చూసారా ఎంత అందంగా ఉందో. తర్వాత మీకు వెనకాల భీమశిల చూపిస్తారండి. భీమశిల చూడండి. ఇదిగో మన మీకు రౌండ్ వ్యూ చూపిస్తారండి. ఇది ముందు నుంచి కదా టెంపుల్ చూడండి. వెనక చూపిస్తాను. అదే అండి మన పాండవులు కట్టిన నాటి టెంపుల్ ఇది. లోపల ఊళ్ళో ఎవరెవరు అనుకుంటున్నారు? పంచ పాండవులు ద్రౌపది దేవితో సహా ప్రతిష్ఠించబడుతున్నారు. అలాగే ఇక్కడ మూల విరాటు శివలింగం. అయితే ఇక్కడ తర్వాత ప్రకటేశ్వర ఆలయం దగ్గర రెండు ఒకటే విగ్రహాలు ఉంటాయి. మూల విరాట్ విగ్రహాలు. రెండు సంబంధం ఏంటంటే దీనికి ఉదాహరణగా దర్శించుకోవడానికి దగ్గరలో అది పెట్టారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత పంచపాండవులు యుద్ధం అయిపోయిన తర్వాత సోదరుల్ని బ్రాహ్మణుల్ని చంపినటువంటి ఆ పాపం నుంచి పోగొట్టుకోవడానికి పరమశివుడిని దర్శనం చేసుకోవాలనుకుంటారు. కానీ పరమశివుడికి వీళ్ళు పాండవులు చేసిన పని నచ్చక ఆయన దర్శనం ఇవ్వాలనుకోడు అనమాట. వీళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మాయమైపోతూ ఉంటాడు. అలాగే ఒక చోట ఏం జరుగుతుందంటే ఒక నంది రూపంలో తిరుగుతూ ఉంటే భీముడు పసిగడతాడు అనమాట. పసిగట్టి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నప్పటికీ ఆయన గుహాంతర భాగంలోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇప్పుడు వెనక నుంచి ఆ పృష్ఠభాగం అంటే వెనక నడుముకి వెనకాల పైన భాగం పట్టుకుంటాడు అనమాట. సో అది దాన్ని అక్కడ విడిచి పరమశివుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి గుహలోకి వెళ్ళిపోతాడు. ఆ గుహలోకి వెళ్ళిపోయింది మనకి అది ప్రకటేశ్వర స్వామి అని అక్కడ ఆలయం కట్టారు. ఇక్కడ కూడా ఒకటే విగ్రహం ఉంటుందన్నమాట. ఇదేనండి భీమశిల అంటే ఇదే. ఈ భీమశిలకు ఉన్న విశేషం ఏంటంటే 2013లో ధారాదేవి టెంపుల్ అని ఒకటి ఉందండి. మన ఇక్కడ చార్ధామ్ యాత్రలో భాగంగానే అది కూడా చూస్తాం మనం. ఆ ధారాదేవి టెంపుల్ని తెహ్రీ డ్యామ్ కట్టడంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆలయాన్ని వేరు చోట మారుద్దామని ప్రయత్నం చేస్తారు. చేసి విగ్రహాన్ని కదల్చినందువలన 2010 భయంకరమైన వరదలు వచ్చి ఇటుపక్క హిమాలయాన్ని కూడా అతలాకుతలం అయిపోయినాయి. అదే సందర్భంలో ఈ గుడికి ఏమీ అవ్వకుండా చూసారు. ఎంత పెద్ద శిల. నిజంగా మరి పరమేశ్వర కృప కాకపోతే ఇది ఏ విధంగా వచ్చి ఇక్కడ ఇలా అడ్డకి నిలబడింది అంటారు. చెప్తుంటే నాకు తన్మయత్వం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ధారాదేవి విగ్రహాన్ని అదే చోట ప్రతిష్ఠించి చేసిన తర్వాత మళ్ళీ అంతా శాంతించింది అనమాట. ఆ ధారాదేవి విగ్రహం ఆ టెంపుల్ కూడా సందర్శించాను నేను. అది మీకు గంగోత్రి వీడియోలో వస్తుంది అనమాట. అది మీరు అందరూ చూసి తరించండి. ఇంతటి ప్రశస్తమైన ఆలయాన్ని ఈరోజు దర్శించడం నా జన్మ సుకృతం. మీకు చూపించగలగటం కూడా నా అదృష్టమే. చూడండి ఎంతటి ప్రశస్తమైన గుడి అంటారు ఇది. ఇది పక్క నుంచి చూస్తే చూడండి బండి ఎంత ఉందో. దొల్లుకుంటూ వచ్చి వెనకాల కొండలు చూపించలే కదా. చూడండి
పరమశివుడు ఉండే కొండలో చూడండి ఎలాగున్నాయో. ఈ కొండల మధ్యలోంచి అక్కడ ఎగువ నుంచి ఈ బండ దొలుకుంటూ వచ్చిందనమాట. చూసారు ఆ మంచు అది. ఇప్పుడు ఎంత అనుకున్న టెంపరేచర్ ఇక్కడ ఇప్పుడే వర్షం పడి స్టిల్ వడగళ్ళు పడుతున్నాయి. అది నాకు తెలిసి మినిమం 2-3 degrees కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ టెంపరేచర్. నా చేతులు నుండి గట్టిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు వెళ్ళి నేను మంట చలిగాచుకుని నేను గ్లోవ్స్ వేసుకోవాలి ఇప్పుడు. ఇదండి ఆలయం. ఆలయం చుట్టుపక్కల అంతా చూశారు కదా, ఇదిగోండి ఆలయం ముందు భాగం అన్నమాట కొండలో. మీకు ఇది చూపించడం కూడా నాకు ఏదైనా చూసిన పుణ్యం. ఆ కొండలు చూడండి మరొక్కసారి. సాక్షాత్తు పరమశివుడు నివసించి కైలాసంలో కనిపించట్లేదు మంచు కొండలు. అందులోకి లైట్ పెట్టి దగమనగా అలా వెలుగుతున్నాయి. మరొక్కసారి గుడిని సందర్శించుకొని మీరందరూ ధన్యులవ్వండి. నేను కూడా ఇక చేతులు కట్టగట్టుకొని వీడియో ఇంతటితో సమాప్తం చేస్తాను. మాకు డార్మిటరీ చూశారు ఇక్కడ, అంటే ఇక్కడ హోటల్స్ అని దొరకవు. డార్మిటరీ చూశారు. ఆ డార్మిటరీ ఏదో ఉందనుకోండి, దాంట్లో ఉంది షెల్టర్ తీసుకోవడానికి. రేపు ఉదయాన్నే తెల్లవారి సుమారుగా 3-4 గంటలు బయలుదేరి మళ్ళీ దిగువకు నడక ప్రారంభిస్తాం. మళ్ళీ 22 కిలోమీటర్లు వెళ్ళి నెక్స్ట్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తామండి. రేపు బద్రీనాథ్ టెంపుల్ గుడి వెనక నుంచి కూడా ఒక వ్యూ చూసేద్దామండి. ఆ లైన్ చూస్తారు కదా, ఆ లైన్ సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ సుమారు ఉంది. 1/2 కిలోమీటర్ కంటే పైన 1 కిలోమీటర్ ఉంది. 3-4 గంటల దర్శనం, 3-4 గంటలు పడుతుంది ఇప్పుడు ఎవరి దర్శనానికి వచ్చినా. ఇవన్నీ కింద నుంచి వ్యూ, టెంపుల్ వ్యూ చుట్టూ చూపిస్తూ చూడండి. ఇప్పుడు ఏనాటిది కృతయుగం నాటి ఆలయం అని చెబుతున్నారు. ఇది కృతయుగం, లక్షల సంవత్సరాలు చూడండి. మనం చూడగలిగాం, సందర్శించుకోగలిగాం అంటే ఏ పూర్వజన పుణ్యం లేకపోతే మనకి దొరకదు. ఇవన్నీ బ్యారికేడ్స్ ఇక్కడ లైన్లు. వెనక నుంచి ముందుకు వస్తుంటే ఆలయం పక్కన ఆలయం ముందు భాగంలో వీధులన్నీ ఇలా ఉంటాయి. అవి కనపడేవన్నీ కూడా డార్మిటరీస్ అనమాట. జస్ట్ పడుకోవడానికి బెడ్ ఇస్తారంతే, అందుకని అంతకుమించి ఏదో లాడ్జ్ అన్నట్టుగా ఉండదు, లగ్జరీగా అసలు ఉండదు. అవి కొత్తగా కట్టింది. ఉంటాను సెలవు. ఇక్కడ స్వామి టెంపుల్ వెనక మనకి ఆది శంకరాచార్య టెంపుల్ ఒకటి ఉంది, అది చూపిస్తారండి. ఇక్కడి నుంచి లోపల కింద కట్టారు, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది చూడండి. ఆదిశంకరాచార్య దీంట్లో కంప్లీట్ అంతా మంచు గడ్డగట్టిపోయింది. అంటే ఇక్కడ టెంపరేచర్ అంతా నాకు తెలిసి ఇప్పుడు మార్నింగ్ చూసేవారికి -1 ఉంది. -1 టెంపరేచర్ ఉంటుంది. చుట్టూ వాతావరణం చూడండి. అటు టెంపుల్ పైన దూరంగా కొండ మీద కనిపిస్తుంది భైరవ స్వామి గుడి అండి. అదొకటి చూపిస్తాను రండి, వెళ్దాం. ఇప్పుడు ఒకసారి లాంగ్ వ్యూ చూడండి. దూరంగా మనకి కేదారేశ్వరిని టెంపుల్ కనపడుతుంది. ఆ కొండలు, ఆ పక్కన వాతావరణం, ఒక లోయ అనమాట. ఇది గంగ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మీరు చూడండి, ఆ 3 పక్కల క్లోజ్ ఉంది కదా, దాంట్లో మధ్యలో కరిగొస్తున్న నీరే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఇదంతా స్వామివారి కోసం వెలిసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ. పదండి భైరవ స్వామి దగ్గరికి వెళ్ళి భైరవ స్వామి కూడా దర్శనం చేసుకుందాం. ఎందుకంటే క్షేత్రపాలకుడు కదా ఆయన కూడా దర్శనం చేసుకోవాలి. వెళ్దాం పదండి. దూరంగా భైరవ స్వామి టెంపుల్ ఇంత కొండ మీద చూడండి.
ఒక్కొక్క క్షేత్రం చూడాలంటే మనకి నిజంగా చెప్తున్నాను కదా, ఎంతో పెట్టి పుట్టి ఉంటే కానీ ఇక్కడికి వచ్చిన అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఉన్నట్టే, లేకపోతే ఇక్కడ రాలేరు, ఉండలేరు. ఖచ్చితంగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చుక్కలేండి, ఒక్కొక్కసారి పాల పుంతలే కనిపిస్తుంది. పాల పుంతలు అమ్మ మామూలు లేదు. రాత్రి అయితే -5 degrees టెంపరేచర్. అప్పటి వరకు 10లో ఉన్నది. జస్ట్ వర్షం పడింది, వడగలు పడ్డాయి. ఒక 2-3 గంటలలో -4 -5 వెళ్ళిపోయింది. అది టెంపుల్ చూడండి. ప్రకృతి ఒడిలో నిర్మలమైన వాతావరణంలో ఇటువంటి క్షేత్రాలు వెలిసాయి. ఏనాటివి ఇవన్నీ? కృతయుగం నాటివా? మనకు అదృష్టం ఉందా? అంత పరమేశ్వరుడయ్యా. వచ్చేసామండి, భైరవనాథ్ టెంపుల్ చేరుకున్నాం. జై భైరవనాథ్జీకి, జై భైరవనాథ్, జై భైరవనాథ్. मैं पास था तुम्हारी जगह। एक आदमी है क्या? तुम भाई भाई उधर कोने में भैरवनाथ जी महादेव, हर 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 महादेव, हर हर महादेव। इसे केदारनाथ दर्शन करके हम ऊपर आए, भैरवनाथ का दर्शन करके। కూడా విగ్రహాలు చెక్కున్నారు. విగ్రహాలన్నీ ఏమిటో తెలియదు మనకి, చెప్పేవాడు ఇక్కడ ఎవరు లేరు. బట్ ఇది అయితే భైరవనాథ్ స్వామి మందిరం. ఇది దండం పెట్టుకోండి, లోపల జ్యోతి వెలుగుతుంది. హర మహాదేవ్, శంభో శంకర, జై బోల్, జై. చూడండి, ఇక్కడ భైరవ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ కేదార్నాథ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ రోజుతోటి మనం దర్శనం చేసుకున్నాం. చాలా చక్కగా యాత్ర జరిగింది, చాలా చక్కగా దర్శనం జరిగింది. ఈ క్షేత్ర పరిసరాలను ఒకసారి గమనించండి. పైన మంచు కొండలు, శివుడు నివసించేటువంటి కైలాస పర్వతంలో అంతా. మీ అందరికీ పరమశివుడు ఆశీస్సులు దొరకాలని కోరుకుంటూ, కేదారేశ్వరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తాను. బాయ్, సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.